మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు మరి స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జాతీయ యువజన ఉత్సవం సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ జాతికి ఇద్దరు మహానేతలు ఆదర్శం. ముఖ్యంగా యువతకు ఈ ఇద్దరు నేతలు ఆదర్శం కాబట్టి స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారిద్దరు కూడా పుట్టినటువంటి నెల ఈ జనవరి మాసం. ఈరోజు స్వామీజీ జయంతి 23 జనవరి నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ ఇద్దరు కూడా యువతకు ఆదర్శం కాబట్టి, వీరి జీవితాలు ఈ దేశ యువతకు ఆదర్శం కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వము స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన ఉత్సవంగా ప్రకటించింది. అదేవిధంగా ఈ రోజు నుంచి నేతాజీ జయంతి వరకు మరి జాతీయ యువజన వారోత్సవాలు పేరిట దేశవ్యాప్తంగా అనేక రకాలటువంటి స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా నిర్వహిస్తున్నాయి. అసలు వివేకానంద అంటే ఏంటి అనేటువంటిది చాలామంది చెప్పుకుంటారు. ఏంటంటే వివేకానంద హిందుత్వం గురించి మరి ప్రపంచవ్యాప్తంగా నగారా మోగించడం జరిగింది. అంటే హిందుత్వము, భారతీయము ఈ రెండు కూడా పర్యాయ పదాలు కాబట్టి భారతీయత గురించి అనుకోండి, హిందుత్వం గురించి అనుకోండి. అమెరికాకు చికాగోలో ప్రపంచ హిందూ మహాసభలో పాల్గొనడానికి భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఏకైక ప్రతినిధి స్వామి వివేకానంద. అయితే వారి జీవితంలో ప్రతి అడుగు కూడా కేవలం 39 సంవత్సరాలు జీవించి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆదర్శంగా ఇవ్వడం జరిగింది జాతికి. అయితే వారు అమెరికా చికాగోలో సభలో ప్రసంగించినటువంటి సమయం లోపల ఒక కథ చెప్పడం జరిగింది. అంటే ఈ కథ ఉద్దేశం ఏంటంటే, మన భారతీయ సాంప్రదాయం అనేటువంటిది, భారతీయ సంస్కృతి, హిందుత్వం యొక్క గొప్పతనం గురించి అక్కడ చాటి చెప్పడం జరిగింది. అయితే వారికి చివరికి ప్రసంగించే అవకాశం వచ్చింది. చివరికి అందరూ విదేశీ ప్రతినిధులు వాళ్ళ మతాల గురించి, నా మతమే గొప్పది, నా దేశమే గొప్పది, నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పవాడు, నా గ్రంథాలే గొప్పవైనటువంటి ఈ విధంగా అనర్గళంగా అందరూ ప్రసంగించారు. అయితే చివరికి వివేకానంద అవకాశం వచ్చింది. అప్పుడు వివేకానంద ఏం చెప్పారంటే, మనందరం కూడా మా మతమే గొప్పది, మా ధర్మమే గొప్పది, మా దేశమే గొప్పది, మా గ్రంథాలే గొప్పయని ఈ విధంగా ఎవరికి వాళ్ళమే విర్రవీగుతున్నాము, ఎవరికి వాళ్ళమే ఈ విధంగా ఒక బావిలో కప్పల్లాగా, ఒక సంకుచితమైనటువంటి భావనలాగా విర్రవీగుతున్నాం. కాబట్టి నేను ఒక కథ చెప్తాను. ఈ కథ ఉద్దేశం ఏంటంటే, మా యొక్క హిందూ ధర్మం ఎంత గొప్పది, మా హిందుత్వం ఎంత గొప్పది, మా హిందుత్వము, మా భారతీయత ఎంత విశాలమైనటువంటి హిందూ మహాసముద్రం లాంటి విశాలమైనటువంటి మనస్తత్వం కలది అని వివేకానంద చెప్పడం జరిగింది. ఆ కథ ఉద్దేశం ఏంది, ఆ కథను నేను ఇప్పుడు చెప్తాను. అయితే ఒక బావి లోపల ఒక కప్ప ఉంది. ఒక చిన్న బావి ఉంది, ఆ బావిలో కప్ప ఉంది. అయితే ఆ బావిలో కప్ప ఆ బావే సముద్రంగా భావిస్తుంది. ఆ బావే ఇక ప్రపంచంలో దీన్ని మించినటువంటి సముద్రం లేదు అని అనుకుంటుంది. అయితే ఒకానొక సమయంలో సముద్రం నుంచి, ఒక విశాలమైనటువంటి సముద్రం నుంచి ఒక కప్ప ఆ బావిలోకి రావడం జరిగింది. అప్పుడు ఈ బావిలో ఉన్న కప్ప ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి కప్పను అడుగుతుంది అన్నట్టు, ఏమనంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. అప్పుడు నేను విశాలమైనటువంటి సముద్రం నుంచి వచ్చాను అని చెప్తుంది. అంటే ఎంత ఉంటుంది మీ సముద్రం, ఎంత ఉంటుంది అని ప్రశ్న వేసింది ఈ బావిలో కప్ప ఆ సముద్ర కప్పను. అప్పుడు ఈ బావిలో కప్ప ఏం చేసిందంటే, అది ఆ బావిలో కప్ప ఒక జానెడు దూరము కొద్దిగా ఇట్లా దునికి గింత ఉంటుందా అని అడిగింది. అప్పుడు సముద్రం కప్ప నవ్వి, లేదు, విశాలమైనటువంటి సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది, నీవు దాన్ని ఊహించలేవంటుంది. అప్పుడు ఈ బావిలో కప్ప ఏం చేసిందంటే, ఆ బావి ఉంటుంది, చిన్న ఉంటుంది, ఆ బావిలో ఇక్కడి నుంచి పూర్తిగా దుంకే బదులు ఒక గెంతు కన్నా ఒక 2 గెంతులు, అంటే సగము దూరం దుంకింది. అంటే ఈ వైపు నుంచి ఈ వైపు కాకుండా సగం దూరం దుంకి, అమ్మా ఇంత ఉంటుందా మీ సముద్రం అంది. లేదు, నా సముద్రాన్ని నువ్వు ఊహించలేవు, అసలు నీలాంటి కోటాను కోట్ల కప్పలు అందులో ఉంటాయని చెప్పింది. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు నీ సముద్రం గురించి అని చివరికి తన శక్తినంతా కూడా తీసుకొని ఈ వైపు నుంచి ఆ వైపుకు దూకి, అమ్మయ్య ఇంత ఉంటుంది అనుకుంటా మీ సముద్రము అంటే, పిచ్చిదానా, నా సముద్రం అంటే ఏమనుకుంటున్నావు, అసలు కోటాను కోట్ల జీవులకు విశాలమైనటువంటి మహాసముద్రం నాది, అర్థమైందా, నీకు చెప్తే అర్థం కాదు అంటే. అప్పుడు ఈ బావిలో కప్ప ఏం చేసిందంటే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అసలు నా సముద్రాన్ని మించిన సముద్రం లేదు అని ఆ యొక్క సముద్రం కప్పను వెక్కిరించింది అన్నట్టు.
అంటే ఈ విధంగా ఈ కథ చెబుతూ వివేకానంద ఏం చెప్పిందంటే, మీరందరూ కూడా బావిలో కప్పల్లాగా ఉన్నారు, సంకుచితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారు. మా హిందూ ధర్మం అనేటువంటిది విశాలమైనటువంటి, మా హిందుత్వము, మా భారతీయత, మా సంస్కృతి అనేటువంటిది విశాలమైనటువంటి సముద్రం లాంటిది. అర్థమైందా? మీరు ఏ దేవుణ్ణన్నా పూజించండి, ఆ దేవుని యొక్క నమస్కారాలన్నీ కూడా ఆ యొక్క కేశవునికే చెందుతాయి. ఆకాశాత్ పతితంతోయం యదా కచ్చతి సాగరః సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అని చెప్పాడు. ఆకాశాన్ని పడినటువంటి ప్రతి చినుకు కూడా మరి నదుల ద్వారా, అనేక కొండలు కోనల ద్వారా సముద్రాన్ని చేరినట్లు మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా పూజించినా అవన్నీ కూడా ఆ కేశవునికే చెందుతాయి అనే గొప్ప నీతిని చెప్పడం జరిగింది. మీలో మీరు ఈ విధంగా విర్రవీగుతున్నారు, కానీ మా ధర్మం అలా చెప్పలేదు. మాదే గొప్పదని, మా దేవుడు గొప్పవాడని చెప్పలేదు. మాది విశాలమైనటువంటి అన్ని ధర్మాలను అందరినీ కూడా సమానంగా చూసేటువంటిది. లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి చెప్పేటి గొప్ప నీతి ధర్మము మా యొక్క ధర్మంలో ఉంది, మా హిందుత్వంలో ఉంది. సర్వే జన సుఖినోభవంతు, అందరూ కూడా బాగుండాలనేటువంటి గొప్ప నీతి మా ధర్మంలో ఉంది అని ప్రపంచ వేదిక పైన ఎలుగెత్తి మన యొక్క హిందుత్వ నగారాను మోగించినటువంటి గొప్ప యోధుడు, గొప్ప నేత, గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఈ జాతీయ యువతకు స్ఫూర్తి, మార్గదర్శి వివేకానంద స్వామి. కాబట్టి ఆ యొక్క జాతీయ స్ఫూర్తి వివేకానంద మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై వివేకానంద.